जनक मम जनन मरण भयहारी भुजगशयन भव जनक मम जनन मरण भयहारी जनन मरण भयहारी मम तापमपा कुरुदेवा मम पापमपा कुरुदेवा मम तापमपा कुरुदेवा मम पापमपा कुरुदेवा शङ्खचक्रधर दुष्ट दैत्यहर सर्वलोकशरणा शङ्खचक्रधर दुष्ट दैत्यहर सर्वलोकशरणा सर्वलोकशरणा मम तापमपा कुरुदेवा मम पापमपा कुरुदेवा मम तापमपा कुरुदेवा मम पापमपा कुरुदेवा अगणित गुणगण अशरण शरणद विदलित सुररि पुजाला अगणित गुणगण अशरण शरणद विदलित सुररि पुजाला विदलित सुररि पुजाला मम तापमपा कुरुदेवा मम पापमपा कुरुदेवा मम तापमपा कुरुदेवा मम पापमपा कुरुदेवा भक्तवर्यमिह भूरि करुणया पाहि भारती तीर्थम् भक्तवर्यमिह भूरि करुणया पाहि भारती तीर्थम् पाहि भारती तीर्थम् मम तापमपा कुरुदेवा मम पापमपा कुरुदेवा मम तापमपा कुरुदेवा मम पापमपा कुरुदेवा गरुडगमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यम् गरुडगमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यम् मनसि लसतु मम नित्यम् मम तापमपा कुरुदेवा मम पापमपा कुरुदेवा मम तापमपा कुरुदेवा मम पापमपा कुरुदेवा मम पापमपा कुरुदेवा ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మన ముందుకి జగద్గురు శంకరాచార్య స్వామి శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామీజీ గారు వచ్చున్నారు. ఆయన కొన్ని వేల కిలోమీటర్ల ధర్మ విజయయాత్ర చేస్తూ ఈరోజు శనివారం పవిత్ర ఏకాదశి దినం రోజు మనందరి ముందుకు వచ్చుండడం మన అదృష్టం. లోక కళ్యాణం కోసం ఆయన చేస్తుండే ఈ విజయయాత్ర ధర్మ విజయయాత్ర దిగ్విజయంగా కొన్ని వేల కిలోమీటర్లు జరిగి ఈరోజు మన ముందుకు వచ్చున్నారు. స్వామివారికి ముందుగా స్వామివారి పద్మపాదాలకు శిరస్సు ఉంచి నమస్కరించి స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు స్వామివారు మనం అందరం కోరుకునేది ఆయన అమూల్యమైన అనుగ్రహ భాషను ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. భక్తులందరికీ విజ్ఞప్తి, స్వామివారు మన ముందు ఉండడం ఎంతో అదృష్టం. ఈ అవకాశం మనం సద్వినియోగం చేసుకొని స్వామివారి ఇచ్చే అనుగ్రహ భాషన విని మన నిజ జీవితంలో అమలు పరిచినతో మన జీవితాల్లో మార్పు ఉంటుందని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారి యాత్ర దిగ్విజయం అవ్వాలని కోరుకుంటూ స్వామివారిని అనుగ్రహ భాషను ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. దయవుంచి అందరూ మొబైల్ ఫోన్లు సైలెంట్లో పెట్టుకొని స్వామివారి అనుగ్రహ ప్రార్థన వినవలసిందిగా అభ్యర్థిస్తున్నాను.
ఉద్ఘాట్య యోగకలయా హృదయాబ్జకోశం ధన్యై స్థిరాదపి యథా రుచి గృహ్యమాణః యః ప్రస్ఫురత్యవిరతం పరిపూర్ణరూపః శ్రేయస్సమే దిశతు శాశ్వతికం ముకుందః శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఇవాళ రోజున పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసం యొక్క కృష్ణ ఏకాదశి తిథి రోజు పరమాత్మ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధనకై విశేషంగా పరిగణించబడేటటువంటి శనివారం నాడు శుభ నక్షత్రంలో స్వామి యొక్క దర్శనాన్ని ఈ ఢిల్లీలో ఉన్నటువంటి ఈ విశేషమైనటువంటి సన్నిధానంలో చేసి మా యొక్క మనస్సు అపారమైనటువంటి సంతోషాన్ని పొందుతూ ఉన్నది. మన దేశంలో ఆ పరమాత్మ ఎన్నో క్షేత్రముల్లో ఎన్నో నామములతో ఎన్నో రూపములతో విరాజమానుడై మనందరినీ కూడా విశేషంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి అనేక క్షేత్రముల్లో క్షేత్ర రాజముగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి తిరుమల క్షేత్రం కోట్ల మంది భక్తుల యొక్క విశేషమైనటువంటి అపారమైనటువంటి శ్రద్ధా కేంద్రంగా విరాజమానం అవుతూ ఉన్నది. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎన్నో కోట్ల మంది ప్రతిరోజు తమ ఇంటి దేవుడిగా విలవేల్పుగా విశేషంగా ఆరాధించడం, అదేవిధంగా ఎంతోమంది తమ పేర్లకి ముందు వెంకట అనేటటువంటి పేరుతో ప్రారంభిస్తాం. ఆ తర్వాత మిగతా పేర్లన్నీ కూడా కలుపుకుంటూ ఉంటాం. చాలా మనం ఎప్పుడు మన పిల్లలకి పేర్లు పెట్టినా కూడా దాంట్లో వెంకటేశ్వర స్వామి పేరు యొక్క ఒక భాగం ఉండాలి, ఆ వెంకట అనేటటువంటి పదం ఉండాలి అనేటటువంటి ఆ భావనతో మనం పేరుని పెట్టేటప్పుడు కూడా మొట్టమొదట వెంకట అని పెట్టి ఆ తర్వాత ఇంకా దానికి వేరే పేర్లను కూడా కలిపి నామకరణం చేయడం అనేది కూడా పరంపరగా వచ్చి ఉన్నది. అటువంటి విశేషమైన స్థానాన్ని మన మనస్సుల్లో ఆ వెంకటేశ్వర స్వామి యొక్క విషయంలో అటువంటి భక్తిని కలిగి ఉన్నటువంటి వారం పరంపరంగా మనందరం కూడా. అందులోనూ విశేషంగా జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు స్థాపించినటువంటి ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం ఏదైతే ఉందో ఈ పీఠానికి తిరుమల తిరుపతి క్షేత్రానికి ఆరంభం నుంచి కూడా ఒక విశేషమైనటువంటి సంబంధం ఉన్నది. శంకర భగవత్పాదాచార్యుల వారి కాలం నుంచి కూడా శృంగేరి పీఠం యొక్క జగద్గురువులు తిరుమల క్షేత్రానికి వెళ్ళడం, స్వామిని దర్శించడం అనేది పరంపరగా వస్తూ ఉన్నటువంటిది. ఆ విధంగా శంకరాచార్యుల వారు తర్వాత పరంపరలో వచ్చిన దాదాపుగా చాలామంది ఆచార్యులు, విశేషంగా విద్యారణ్య మహాస్వామి వారు మన యొక్క సనాతన ధర్మాన్ని విశేషమైనట్టుగా రక్షించి అన్ని వేదములకి భాష్యమును రచించిన వారు, ఒక అద్భుతమైనటువంటి హిందూ ధర్మ సామ్రాజ్యమైన విజయనగర సామ్రాజ్యాన్ని ఆ కాలంలో హరిహరరాయుడు, బుక్కరాయుడు వీళ్ళిద్దరి చేత ప్రారంభింపజేసి దీన్ని ప్రారంభం చేయడానికి కావలసినటువంటి విశేషమైన అనుగ్రహం చేసి తమ యొక్క తపశ్శక్తిని వారికి అనుగ్రహించి ఆ మహారాజులందరికీ కూడా అనుగ్రహించి అద్భుతమైనటువంటి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపజేసినటువంటి వారు విద్యారణ్య మహాస్వామి వారు. ఈ పీఠం యొక్క ఈ శృంగేరి శారదా పీఠం యొక్క 12వ అధిపతులుగా విరాజమానమై ఉన్నటువంటి వారు తమ యొక్క యాత్రలో విశేషంగా అక్కడ విచ్చేశారు అనేటటువంటి ఆ ఐతిహాసికమైనటువంటి విషయం, ఇతిహాసంలో ఉన్నటువంటి విషయం. ఈ విధంగా పరంపరలో వచ్చినటువంటి ఆచార్యులు, అదేవిధంగా ఈ పీఠ పరంపరలో విశేషమైనటువంటి తపస్సుని చేసి విశేషంగా నరసింహస్వామి యొక్క అద్భుతమైన ఉపాసనని చేసినటువంటి వారైన శ్రీ శ్రీ నృసింహభారతి మహాస్వామి వారు, అంటే ఈ పీఠం యొక్క 32వ అధిపతులు వారు తమ యొక్క యాత్రలో కూడా విశేషంగా తిరుమల క్షేత్రానికి విచ్చేసి అక్కడ స్వామిని దర్శించి
విశేషంగా వెంకటేశ్వర స్వామి మీద అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని కూడా రచించారు. ఆ స్తోత్రాన్ని ఎంతోమంది ఆస్తికులు ప్రతిరోజు కూడా పఠిస్తూ ఉంటారు. అటువంటి అద్భుతమైన వెంకటేశ్వర స్తోత్రాన్ని వారు రచించారు. ఈ విధంగా మా గురువర్యులు ప్రస్తుతం ఈ పీఠం యొక్క 36వ అధిపతులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు, మా పరమ గురువులు జగద్గురు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు, వారందరూ కూడా పలుమార్లు తిరుమల క్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించారు. కాబట్టి ఈ విధంగా ఒక విశేషమైనటువంటి సంబంధం ఈ తిరుమల తిరుపతి క్షేత్రానికి, శృంగేరి శారదా పీఠానికి ఆరంభం నుంచి ఉన్నది. ఇటువంటి ఈ దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆలయాలు, వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాలు, భక్తులలో ఎవరైతే ఎప్పుడూ కూడా తిరుపతికి వెళ్ళి అక్కడ వరకు వెళ్ళి అక్కడ స్వామిని దర్శించడం అనేది ఎవరికైతే సాధ్యం కాదో అటువంటి వారికి కూడా స్వామి యొక్క అనుగ్రహం కలగాలి, లభించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎన్నో చోట్ల ఇలా వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని నిర్మించి అక్కడ భక్తులందరిలోనూ కూడా భక్తిని ఇంకా విశేషంగా అభివృద్ధి చేయడం కోసం, ఒక విశేషమైనటువంటి జాగృతి కోసం ఇలా ఎన్నో చోట్ల ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఆలయాల్ని నిర్మించడం అనేది జరిగింది. అందులోనూ విశేషంగా ఈ ఉత్తర భారతంలో మన దేశం యొక్క ప్రధానమైనటువంటిది ఈ ఢిల్లీ అనేటటువంటిది. ఇది రాజధాని కాబట్టి ఇక్కడ విశేషంగా ఆలయాన్ని ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించి ఇక్కడ విశేషంగా భగవంతుడి యొక్క నిత్య పూజ, ఆరాధన, ఉత్సవాదులన్నింటినీ కూడా చేస్తూ ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇప్పుడే కొన్ని రోజుల క్రితమే మేము కురుక్షేత్రానికి వెళ్ళాం. ఎక్కడైతే భగవంతుడు అర్జునుడికి గీతను ఉపదేశించాడో అటువంటి పరమ పవిత్రమైనటువంటి కురుక్షేత్రానికి వెళ్ళాం. అక్కడ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించాం. ఈ విధంగా ఈ ఉత్తర భారతంలోనూ, దక్షిణ భారతంలో ఎన్నో చోట్ల ఆలయాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ ఉత్తర భారతంలోనూ ఎన్నో చోట్ల ఇప్పుడు ఆలయాలను నుండి కాశ్మీర్ వరకు ఎన్నో చోట్ల ఆలయాల్ని ఇక్కడ నిర్మించి భక్తులలో ఇంకా ఇంకా విశేషంగా స్వామి భక్తిని పెంపొందించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ కూడా విశేషంగా ధర్మ ప్రచార కార్యాలు దేవస్థానం ద్వారా జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ఇవాళ రోజున ఇక్కడ ఈ ఆలయానికి రావడం, స్వామిని దర్శించడం మా మనస్సుకి అత్యంత సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది. భగవంతుడి యొక్క అనుగ్రహం అందరికీ కూడా ఎంతో ఆవశ్యకమైనటువంటిది. అందరూ కూడా భగవంతుడిని దర్శించి భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి. అందుకే ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు 1200 సంవత్సరాల క్రితం అవతరించి విశేషంగా ఈ ధర్మాన్ని ఉద్ధరించడమే కాకుండా ఎన్నో గ్రంథాలని రచించి ఆ గ్రంథముల్లో అద్వైత తత్వాన్ని ఎంతో విస్తారంగా వర్ణించడమే కాకుండా భక్తులందరూ కూడా భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి. అదేవిధంగా భక్తులందరూ వారి వారి అభిరుచికి తగినట్టుగా భగవంతుడి యొక్క అనేక స్వరూపాల్లో, శివుడి స్వరూపం విష్ణువు, శివుడు, విష్ణువు, అమ్మవారు, గణపతి, ఇలా అనేక స్వరూపాలు భగవంతుడు ఏ ఏ స్వరూపాలనైతే ధరించాడో ఆయా స్వరూపములని ఆరాధించడం ద్వారా పరమాత్మ యొక్క ఆరాధనను చేసి ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఎన్నో అద్భుతమైన దేవతా స్తోత్రముల్ని రచించారు. ఆ స్తోత్రముల్లో ఎన్నో స్తోత్రాలని ప్రతిరోజు కూడా మన ఆస్తికులందరూ కూడా ప్రతిరోజు ఇళ్లలో పఠిస్తారు. గణేశ పంచరత్న స్తోత్రం, సౌందర్య లహరి, శివానంద లహరి మొదలైనటువంటి అత్యంత అద్భుతమైన స్తోత్ర సాహిత్యం శంకర భగవత్పాదాచార్యుల వారి నుంచి వెలువడింది, వారు రచించారు. ఆ అద్భుతమైనటువంటి స్తోత్రాల్లో ఈ స్తోత్రముల్ని రచించడం యొక్క ఉద్దేశం ఏమిటి అనంటే, ఈ స్తోత్రముల్ని భగవత్ సన్నిధిలో పఠించడం ద్వారా భగవద్ అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులు కావాలి. ఎందుకంటే స్తోత్రము అనంటే ఏమిటి? మనం భగవంతుడితో మాట్లాడేటటువంటి ఒక సాధనం, ఒక మార్గం, ఒక భాష. ఎందుకు ఎలాగంటే ఇప్పుడు లోకల్లో ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి ఒక్కొక్క వ్యక్తితోనూ మాట్లాడేటప్పుడు ఆ భాష శైలి మారుతూ ఉంటుంది. మన పిల్లలతో మాట్లాడేటప్పుడు ఆ భాష ఒక రకంగా ఉంటుంది, తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు ఆ భాష ఒక రకంగా ఉంటుంది, గురువు దగ్గర మాట్లాడేటప్పుడు ఒక భాష ఉంటుంది, ఒక పెద్ద మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర మాట్లాడేటప్పుడు భాష ఒకలా ఉంటుంది, మన స్నేహితులతో మాట్లాడే భాష ఒకలా ఉంటుంది.
ఆ భాష, ఆ పదాలు, ఆ వాక్యాలు, ఆ శైలి అవన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఒక్కొక్కరి దగ్గర మనం మాట్లాడేటప్పుడు అది మారుతూ ఉంటుంది. భాషలు, ఆ పదాలు అవన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఒక చోట మాట్లాడినట్టు ఇంకో చోట మాట్లాడాలి. ఏదో మన సైనికులతో మాట్లాడినట్టు మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడకూడదు. అక్కడ మాట్లాడే శైలి ఒకటి ఉంటుంది. అలానే మాట్లాడాలి. ఏ పదాలను ఉపయోగించాలో అలాగే మాట్లాడడం, ఎలా ప్రారంభించాలి, ఎలా ముగించాలి, దీనంతటికీ కూడా ఒక నియమం అనేది ఉంటుంది. ఆ నియమం ప్రకారమే మాట్లాడాలి. మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడాము అని అంటే దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. కాబట్టి ఈ విధంగా ఒక్కొక్కరి దగ్గర మాట్లాడేటటువంటి భాష ఒకటి ఉంటుంది. మనం ఆయా వ్యక్తుల దగ్గరికి వెళ్ళి భాషించేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఆ భాష ఏమిటి అనే దాన్ని మనం తెలుసుకోవాలి. ఏమీ తెలియకుండా మహారాజు దగ్గరికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాము అని అంటే దాని ద్వారా చాలా అనర్థాలు జరుగుతాయి. కాబట్టి ఒక మహారాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఆయన ముందు ఎలా నడుచుకోవాలి, గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి, ఏదో వేరే వాళ్ళతో మాట్లాడినట్టుగా గురువు దగ్గర మాట్లాడకూడదు. దానికి ఒక భాష ఉంటుంది. చాలా గౌరవంగా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి, ఎలాంటి పదాలను ఉపయోగించాలి, వీటన్నిటిని కూడా మనం తెలుసుకోవాలి. వీటన్నిటిని ఎలా తెలుసుకోవాలి అని అంటే పెద్దవారి నుంచి తెలుసుకోవాలి. ఎవరైతే వ్యవహారజ్ఞులు ఉంటారో, ఇలా వ్యవహారం చేసేటటువంటి వాళ్ళందరూ కూడా అనుభవజ్ఞులు ఎవరైతే ఉంటారో, ఆ అనుభవం ఉన్నటువంటి వాళ్ళ నుంచి ఇవన్నీ మనం నెమ్మదిగా నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటే మనం కూడా ఆ స్థితికి వెళ్ళగలుగుతాం. కాబట్టి ఆ పెద్దవాళ్ళ నుంచి ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, అదంతా కూడా అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళ నుంచి మనం నేర్చుకొని ఆ భాషను నేర్చుకొని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు, మనం ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు దానికి సరైనటువంటి రీతిలో మనం మాట్లాడినప్పుడు అన్ని పనులు కూడా చక్కగా జరుగుతాయి. ఏ ఇబ్బంది లేకుండా మనకు కావలసినటువంటివన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా ఇలా లోకంలో ఒక్కొక్కరి దగ్గర మాట్లాడడానికి ఒక్కొక్క భాష ఉన్నట్టు సమస్త జగత్తుకి అధిపతి అయినటువంటి ఆ భగవంతుడి దగ్గర మాట్లాడాలంటే కూడా దానికి ఒక భాష అనేది ఉంటుంది. ఏ భాషలో మనం మాట్లాడాలి అంటే ఏ శైలిలో మనం మాట్లాడాలి, ఎలాంటి పదాలని మనం ఉపయోగించాలి, ఎలాంటి ప్రార్థన చెయ్యాలి భగవంతుడి దగ్గర, భగవంతుడి దగ్గర ఏం అడగాలి. ఎందుకంటే భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏవేవో లౌకికమైనటువంటి సామాన్యమైనటువంటి విషయాలను అడిగితే ప్రయోజనం లేదు. ఎవరి దగ్గర మనం ఎలాంటిది అడగాలి అనంటే, ఇప్పుడు ఒక మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం అడగాలి మహారాజుని, మహారాజు నీకు ఏదైనా కావాలంటే నేను ఇస్తా, ఏం కావాలి చెప్పు అని ఎప్పుడైనా మహారాజు మనల్ని అడిగినప్పుడు అప్పుడు మనం మహారాజు దగ్గర ఏం అడగాలి, ఏదో నాకు రాసుకోవడానికి ఒక పెన్ను పెన్సిల్ ఇప్పించండి, పెన్ను పేపర్ ఇప్పించండి చాలు, అసలు ఇలాంటి చిన్న చిన్న కోరికలు కోరకూడదు. ఎందుకంటే ఇస్తాడు, అది అడిగినా ఇస్తాడు. నాకు రాసుకోవడానికి ఏదో పెన్నో పెన్సిల్ ఇప్పించండి అంటే అది కూడా ఇస్తాడు. అది కూడా ఉండనే ఉంటుంది మహారాజు దగ్గర, లేదని కాదు, అది అడిగినా ఇస్తాడు. కానీ అది మహారాజుకు చాలా చిన్న విషయం, అది ఎక్కడైనా దొరుకుతుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎక్కడైనా దొరుకుతాయి. మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం అడగాలి అని అంటే, దేన్నైతే మహారాజు తప్ప ఇంకెవరూ ఇవ్వలేరో అటువంటి వస్తువుని మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అడగాలి. అప్పుడు మనం అడిగింది సార్థకం అవుతుంది. అటువంటి వస్తువుని మహారాజు ఇస్తాడు, తప్పకుండా మనకి ఇస్తాడు. ఆయన సంతోషంగా మనకి ఇస్తాడు. ఎందుకంటే ఆయనకి ఒక అభిమానం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది నాది, నేను తప్ప ఇంకెవరూ చేయలేరు అనేటటువంటి ఆ అభిమానం ఆయనకు కూడా ఉంటుంది. అప్పుడు ఆయన సంతోషంగా ఇస్తాడు. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు దేన్నైతే ఆయన మాత్రమే ఇవ్వగలుగుతాడో దాన్ని ఆయన దగ్గర నుంచి అడగాలి. అదే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు దేన్నైతే ఎటువంటి జ్ఞానాన్నో అథవా కావలసినటువంటి మార్గదర్శనాన్ని గురువు మాత్రమే చేయగలుగుతాడో అటువంటి విషయాన్ని గురువు దగ్గరికి వెళ్ళి అడగాలి. అదేవిధంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం అడగాలి అనంటే, ఈ దేన్నైతే భగవంతుడి యొక్క అనుగ్రహంతో మాత్రమే మనం పొందగలుగుతామో అటువంటి వస్తువుని భగవంతుడి దగ్గర మనం అడగాలి. కాబట్టి ఈ విధమైనటువంటి భాష అనేది ఒకటి ఉంటుంది భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు. ఆ భాషలో మనం భగవంతుణ్ణి ఆరాధించి భగవంతుణ్ణి ప్రార్థించడం, భగవంతుడితో మాట్లాడడం అనేది ఏదైతే ఉంటుందో దాన్నే స్తోత్రము అని అంటారు. కాబట్టి స్వయంగా ఆ పరమాత్మతో మనం మాట్లాడాలి అనంటే దాన్ని మనం నేర్చుకోవాలి. దానికి కావలసినటువంటి ఎలాగైతే లోకంలో ఒక మహారాజు దగ్గర పెద్ద మనిషి దగ్గర మాట్లాడాలంటే అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటామో, అదేవిధంగా ఇక్కడ కూడా ఆ పరమాత్మతో స్వయంగా మనం మాట్లాడాలి అనంటే ఎవరైతే ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం కలిగినటువంటి వారై ఉంటారో అథవా ఎవరైతే ఆ పరమాత్మ యొక్క అంశ సంభూతులై ఉంటారో అటువంటి వాళ్ళ నుంచే మనం నేర్చుకోవాలి. కాబట్టి శంకరాచార్యుల వారు సాక్షాత్తుగా పరమేశ్వరుడు యొక్క అవతార స్వరూపులు. కాబట్టి ఆ పరమేశ్వరుడు యొక్క అవతార స్వరూపులైన శంకరాచార్యుల వారు ఆ పరమాత్మ దగ్గర మనం ఎలా మాట్లాడాలి అంటే ఎలా ప్రార్థించాలి, ఏం ప్రార్థించాలి అనేటటువంటి విషయాల్ని మనకు తెలియజేయడం కోసం మనము ఆ పరమాత్మతో మాట్లాడి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది జీవితాన్ని సార్థకపరుచుకోవడం కోసం, ఆ మార్గాన్ని మనకు ఉపదేశించడం కోసం ఇన్ని అద్భుతమైనటువంటి దేవతా స్తోత్రాన్ని రాశారు.
విశేషంగా అందుకే శంకరాచార్యులు వారు రాసినటువంటి ఈ స్తోత్రాల్లో ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం. అది స్తోత్రం చిన్నదే, కానీ అందులో ఉండేటటువంటి అర్థం, అందులో ఉండేటటువంటి ఆ సాహిత్యం, అది అందులో ఉండేటటువంటి భావం, అది అత్యంత అద్భుతమైనటువంటిది. ఏమిటి అనంటే విష్ణు షట్పదీ స్తోత్రం అని ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం ఉంది. అది దాంట్లో 6 శ్లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క శ్లోకంలోనూ అత్యంత అద్భుతమైనటువంటి ఆ సాహిత్యాన్ని మనం చూడగలుగుతాం, అత్యంత అద్భుతమైనటువంటి భావాన్ని మనం అక్కడ చూడగలుగుతాం. అందులో మొట్టమొదటి శ్లోకంలో ఇప్పుడు చెప్పినట్టుగా భగవంతుడు అనుగ్రహంతోనే మనం వేటినైతే పొందగలుగుతామో, మనం అసలు భగవత్ సన్నిధిలో ఏం ప్రార్థించాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ శంకరాచార్యులు వారు చూపించారు. ఏమిటా మొదటి శ్లోకం అనంటే అవినయం అపనయ విష్ణో దమయ మనశ్శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత అని మొట్టమొదటి శ్లోకం. ఇక్కడ మనం భగవంతుడి దగ్గర ఏం ప్రార్థించాలి అంటే ఇక్కడ చెప్పినటువంటి వాటిలన్నింటినీ కూడా ప్రార్థించేస్తే ఇంక అన్నీ దాంట్లో వచ్చేసినట్టే. ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా ఇంకేం అడగాల్సిన పని లేదు. వీటిని అడిగేస్తే ఇంక అన్ని మొత్తం అడిగేసినట్టే. ఇంక దీని వెనకాలే అన్నీ వచ్చేస్తాయి. మిగతావన్నీ కూడా మనకు కావాల్సినవన్నీ కూడా దీని వెనకాలే వచ్చేస్తాయి. ఏమడిగారు ఇక్కడ అనంటే మొట్టమొదట అవినయం అపనయ విష్ణు అని. అవినయం అంటే వినయానికి విరుద్ధం. వినయం అనేది తప్పకుండా ఉండవలసినటువంటి లక్షణం. ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా వినయంగా ప్రవర్తించాలి అనేటటువంటిది పెద్దలు మనకు చేసేటటువంటి ఉపదేశం. ఇది చాలా అవసరమైనటువంటి ఉపదేశం. కాబట్టి అటువంటి వినయానికి భిన్నమైనటువంటిది ఏమిటి అనంటే అహంకారం. ఎంత పెద్ద స్థానంలో ఉన్నా కూడా మనం అహంకారంతో ప్రవర్తించాము అనంటే ఆ స్థానం నుంచి తప్పకుండా మనం పతనాన్ని పొందవలసి వస్తుంది. కాబట్టి ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఎంత వినయంగా ఉంటే అంత ఎత్తుకు మనం ఎదగలుగుతాం జీవితంలో. కాబట్టి ఇక్కడ ఏం చేశారు అంటే, కానీ ఏమవుతుంది, మనిషి యొక్క స్వభావం ఏమిటంటే చిన్న పని చేసిన వెంటనే ఏదో ఒక మంచి పని చేశాడు, చిన్న పని చేశాడు అనగానే చాలు వెంటనే అహంకారం పుట్టుకొచ్చేస్తుంది లోపల నుంచి. నేను పెద్ద, నాకంటే ఇంక చేసేవాడు ఎవడు లేడు, నేను తప్ప ఇంకెవరూ లేరు, నన్ను మించిన వాడు లేడు అనేటటువంటి ఆ అహంకారం మనిషిలో వచ్చేస్తూ ఉంటుంది. దానివల్ల చాలా అనర్థాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి ప్రార్థన ఏం చేశారు అనంటే, నేను ఎంత నా చేత గొప్ప గొప్ప పనులు చేయించు, కానీ ఎంత గొప్ప పనిని నేను చేసినా కూడా నాలో ఈశత్తు కూడా అహంకారం అనేది రాకుండా చెయ్యి, నాలో ఉన్నటువంటి అహంకారాన్ని అంతా పోగొట్టు అని మొట్టమొదటి ప్రార్థన ఇక్కడ చేశారు. అహంకారం అనేది ఎప్పుడు వస్తుంది? గొప్ప పనులు చేసినప్పుడే వస్తుంది అంటే కదా. కాబట్టి దాని అర్థం గొప్ప పనులు కూడా చేయించు, కానీ అహంకారం మాత్రం రానివ్వకు అని దాని యొక్క అర్థం. నాలో ఉన్న అహంకారాన్ని పోగొట్టు అని అంటే దాని అర్థం ఊరికే అహంకారం రాదుగా, ఏదైనా ఉంటేనే అహంకారం అనేది వస్తుంది. అహంకారానికి కారణాలు చాలా ఉంటాయి. విద్య, అధికారం, ఐశ్వర్యం ఇలాంటివి ఏవేవో ఉంటాయి, రకరకాల కారణాలు ఉంటాయి. ఇవన్నీ ఉంటే అహంకారం అనేది వస్తుంది ఇటువంటి వాటి వల్ల. కానీ ఇవన్నీ ఉన్నా కూడా వీటన్నిటిని కూడా నాకు ఇచ్చి నా చేత అన్నీ చేయించు, కానీ అహంకారం మాత్రం రాకుండా చెయ్యి. ఎందుకంటే ఎంత ఆ అహంకారం అనేది వచ్చిందంటే నాకు పతనం అనేది అవుతుంది. కాబట్టి అది రాకుండా అనుగ్రహించు అని మొట్టమొదటి ప్రార్థన ఇక్కడ చేశారు. కాబట్టి దీంట్లోనే ఈ ప్రార్థనలోనే నా చేత నాకు ఉత్తమమైనటువంటి శక్తిని ప్రసాదించి గొప్ప గొప్ప పనులను చేయించు అనేటటువంటి అర్థం కూడా దీంట్లో వచ్చేసింది. దానికి కావలసినటువంటి శక్తిని, యుక్తిని, దానికి కావలసినటువంటి బలాన్ని అన్నిటిని కూడా ప్రసాదించు అనే అర్థం కూడా దీంట్లోనే వచ్చేసింది. ఇవన్నీ ఇవ్వడం కాకుండా వీట్ల వల్ల వచ్చే అహంకారాన్ని పోగొట్టు అని ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి అవినయం అపనయ విష్ణు. అలాగే దమయ మనః, నా యొక్క మనస్సుకి ఒక నిగ్రహాన్ని ప్రసాదించే. ఎందుకంటే మనస్సు అనేది మనం చెప్పిన మాట విందు ఊరికే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మనం అది చెప్పినట్టుగా వింటూ ఉంటాం. అది మనం చెప్పినట్టు వినాలి. వాస్తవంగా మనస్సు మనం చెప్పినట్టు వినాలి తప్ప మనం మనసు చెప్పినట్టు వినకూడదు. కానీ ఏమవుతూ ఉంటుంది అంటే మనసు చెప్పినట్టే మనం వింటూ ఉంటాం. చాలామంది అలాగే చేస్తూ ఉంటారు. ఆ మనస్సు ఎటువైపు మనల్ని లాక్కెళ్ళిపోతుందో మనకు తెలియకుండానే అటువైపు వెళ్ళిపోతూ ఉంటాం. మళ్ళీ తర్వాత ఎప్పుడో తెలుస్తుంది అసలు నేను చేస్తున్న పని ఏమిటి, అసలు నేను ఆలోచిస్తుంది ఏమిటి, అయ్యో నా మనసు ఇప్పుడు తెలియకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది అని మనకి తర్వాత అనిపిస్తుంది. ఈలోపు పుణ్యకాలం అంతా అయిపోయి ఉంటుంది, చేయాల్సిన సమయం అంతా అయిపోయి ఉంటుంది. కాబట్టి ఈ మనోనిగ్రహం అనేది చాలా అవసరం. ఇది చాలా అవసరమైనటువంటిది. ఏ పని చేయాలన్నా కూడా, చదువుకోవాలన్నా అథవా ఏ పని ఉద్యోగం చేస్తున్నా, ఏం కర్తవ్యాన్ని నిర్వహించాలన్నా కూడా మన మనస్సు నిగ్రహంలో ఉండాలి అనేది చాలా అవసరమైనటువంటి విషయం. ఎవరికైతే ఆ మనోనిగ్రహం అనేది లేదో వాళ్ళ వల్ల ఏ పని కూడా సరిగ్గా జరగదు. సజావుగా ఏ పని చేయలేరు, వాళ్ళు ఏ పనిని కూడా సరిగ్గా చేయలేరు. కాబట్టి ఏ పని చేయాలన్నా మనస్సు అనేది నిగ్రహంగా ఉండాలి. కాబట్టి మొట్టమొదట ఆ మనోనిగ్రహం కనుక మనకి లభించింది అని అంటే ఇంకా చాలు, మిగతావన్నీ కూడా మన వల్ల సాధ్యం అవుతాయి. అన్ని గొప్ప గొప్ప పనులు అన్నీ కూడా, చదువు అయినా ఉద్యోగం అయినా ఏ పనులైనా కూడా దాంతో హాయిగా మనం సంతృప్తి చెందడానికి అవకాశం ఉంది. కానీ ఇది సరిపోదు. ఎంతో
శాంతి దొరుకుతుంది దానివల్ల. అంతే తప్ప ఇంకా ఇది కావాలి కావాలి అని ఎప్పటి వరకు మనం అనుకుంటూ ఉంటామో దాన్ని పొందడం కోసం సరైనటువంటి మార్గంలో దొరికితే పర్వాలేదు. ఒకవేళ అది దొరకలేదు సరైన మార్గంలో అంటే వెంటనే తప్పుడు మార్గంలోకి దిగిపోతాం, తప్పుడు మార్గంలో వెళ్తాం, తప్పుడు మార్గంలో వెళ్ళి దాన్ని పొందడానికి ప్రయత్నిస్తాం. దాన్ని పొందడం కోసం ఏమిటో చేయాల్సి వస్తుంది, రకరకాల పనులు చేయాల్సి వస్తుంది. ఒక తప్పు చేయాల్సి వస్తుంది, దాన్ని సమర్థించుకోవడానికి ఇంకో 10 తప్పులు, వాటిని సమర్థించి ఇంకో 10 తప్పులు, ఇలా తప్పులు చేసుకుంటూ 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 ఇంకా అది సమాప్తి అవుతుంది. అలా చాలా దూరం వెళ్ళిపోయామంటే మళ్ళీ వెనక్కి రాలేము. ఇలా తప్పులు చేసుకుంటూ వెళ్ళడం చివరికి ఏమవుతుంది, ఇంత దూరం వచ్చేసాం కాబట్టి ఇంకా వెనక్కి వెళ్ళలేం కాబట్టి ఇంక ఇలాగే చేసుకుంటూ పోవాలి అని చెప్పి ఇంకా అదే మార్గంలో ముందుకెళ్తూ ఉండడం జీవితం మొత్తం ఇలా అయిపోతుంది. కాబట్టి ఇదంతా ఎక్కడి నుంచి అవుతుంది అంటే ఈ దురాశ వల్ల అవుతుంది. ఆశ అనేది ఉండడంలో ఏ తప్పు లేదు, అందుకే దురాశ అని ఒక పదం అన్నారు. ఆశ అని ఒక ప్రత్యేకంగా ఒక పదం ఉంది, ఆశ అనే ఒక పదం ఉంది, దురాశ అనేటటువంటి ఒక పదం కూడా ఉన్నది. ఆశ అనేది తప్పకుండా మనిషికి ఉండాల్సిందే, అది ఉంటేనే చక్కటి పనులని మనిషి చేయగలుగుతాడు. ఒక మనసులో ఒక చక్కటి ఆశని ఆశయాన్ని కలిగి ఉండి చక్కటి పనులను తప్పకుండా చేయాల్సిందే, అది ఉండాల్సిందే. ఏది తప్పు దేన్ని తప్పు అంటున్నారు అనంటే దురాశని తప్పు అన్నారు. అందుకే ఇక్కడ క్షమయ విషయం మృగతుష్టాం, ఆ దురాశని పోగొట్టు అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి దాన్ని కనుక చేసేస్తే ఇంక మిగతావన్నీ దాంట్లో వచ్చేసినట్టే, అన్ని అనర్థాల నుంచి మనం బయటపడిపోయినట్టే. కాబట్టి ఇక్కడ విశేషంగా ఏం చెప్పారు అనంటే ఇక్కడ ప్రార్థన ఇలా చేశారు, ఏమిటంటే క్షమయ విషయ మృగతృష్ణాం. ఆ తర్వాత భూతదయాం విస్తారయ అని ఇంకో ప్రార్థన చేశారు. దాని అర్థం ఏమిటి, అందరిలోనూ నాకు దయాగుణాన్ని ప్రసాదించు. భూతదయ అంటే మనుషులు ప్రాణులు అన్నిటిలోనూ నాకు ఒక దయాగుణాన్ని ప్రసాదించు. ఆ దయాగుణం అనేది ఏదైతే ఉందో అది మనల్ని ఏం చేస్తుంది అనంటే మనలో ఉన్నటువంటి ఆ క్రౌర్యాన్ని నశింపజేసి నిగ్రహించి సౌజన్యాన్ని మనకి ప్రసాదిస్తుంది. మనస్సులో ఒక సౌమ్య స్వభావాన్ని కలిగిస్తుంది. దయాగుణం అనేటటువంటిది ఉన్నటువంటి మనిషిలో ఉండేటటువంటి క్రూరత్వాన్ని కామక్రోధాదుల్ని నిగ్రహింపజేసి అది ఒక సౌమ్యమైనటువంటి మంచి సౌజన్యాన్ని మనిషికి ప్రసాదిస్తుంది. దీని ద్వారా మనం ఇంకా ఇంకా మంచి పనులను చేయగలుగుతాం. ఈ భావన అనేది ఏదైతే ఉందో ఇది ఉపకారం చేయడాన్ని మనలో కలిగిస్తుంది, ఉపకారం చేసేటటువంటి ఒక ప్రవృత్తిని మనలో కలిగిస్తుంది. కాబట్టి మనిషికి ఉపకారం అనేటటువంటిది చాలా ముఖ్యం. ఈ ఉపకారం అనేటటువంటిది ఉంటేనే వీడిని మనిషి అని అనగలుగుతారు. మనిషి అని అనిపించుకోవాలంటేనే ఉపకారం చేసేటటువంటి గుణం ఉండాలి. ఎవరు సరైనటువంటి వారో, ఎవరికి నిజంగా ఉపకారం యొక్క అవసరం ఉన్నదో అటువంటి వాళ్ళకి ఉపకారం చేయడం, ఇటువంటి గుణం మనిషికి చాలా అవసరం. కాబట్టి అటువంటి గుణం అనేది రావాలి అనంటే దాని వెనక ఈ దయ అనేటటువంటి గుణం ఉండాలి. కాబట్టి ఇటువంటి దయ అనేటటువంటి గుణం ఉంటే అప్పుడు తప్పకుండా మనకి విశేషంగా ఉపకారం చేయాలి అనేటటువంటి ప్రవృత్తి వస్తుంది. కాబట్టి అటువంటి గుణాన్ని నాకు ప్రసాదించు అని ఇక్కడ భూతదయాం విస్తారయ అని ఒక ప్రార్థన చేశారు. కాబట్టి అక్కడికి ఏమైంది, అహంకారాన్ని పోగొట్టి మనోనిగ్రహాన్ని ప్రసాదించి ఈ దురాశలన్నింటినీ కూడా తొలగించి చక్కటి దయాగుణాన్ని నాకు ప్రసాదించు అని ఇక్కడ ప్రార్థన చేశారు. చేసి చివరికి ఏం ప్రార్థించారు, ఎందుకంటే ఇక్కడ చెప్పబడినటువంటి గుణాలన్నింటినీ కూడా ఏవైతే ఉన్నాయో వీట్లనే దైవీ సంపత్తు అని అంటారు. 2 రకాల గుణాలని శాస్త్రంలో చెప్పారు. భగవద్గీతలో స్వయంగా కృష్ణ పరమాత్మ ఉపదేశించాడు. ఒక అధ్యాయం మొత్తం దీన్నే భగవంతుడు ఉపదేశించాడు. ఏమిటి అనంటే దైవీ సంపత్తు, ఆసురీ సంపత్తు అని 2 రకాల సంపత్తులు ఉన్నాయి. అక్కడే భగవంతుడు కూడా స్వయంగా చెప్పాడు, దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయ ఆసురీ మత అని అన్నాడు. అంటే దీని అర్థం ఏమిటి, ఈ దైవీ సంపత్తు ద్వారా మనం క్రమంగా సంసారం నుంచి విముక్తిని పొందగలుగుతాము. ఆసురీ సంపత్ అనేది ఏదైతే ఉందో అది మనల్ని ఇంకా ఇంకా సంసారంలోకి నెడుతూనే ఉంటుంది. ఎప్పటికీ కూడా మనం సంసారం నుంచే బయటపడలేం. దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయ ఆసురీ మత. నిబంధం అంటే బంధం, ఈ సంసార బంధం. సంసార బంధం అనేది ఆసురీ సంపత్తు ద్వారా ఇంకా 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 పెరుగుతూనే ఉంటుంది. కానీ దైవీ సంపత్ అనేది ఏం చేస్తుంది అనంటే మనల్ని సంసారం నుంచి క్రమంగా బయటికి తీసుకెళ్ళి మనకి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి దైవీ సంపత్ అంటే ఏమిటి, ఆసురీ సంపత్ అంటే ఏమిటి అని భగవంతుడు అక్కడ విస్తారంగా అధ్యాయం మొత్తంలో వర్ణించాడు. దైవీ సంపత్తు అనంటే దాన్ని ఒకే మాటలో చెప్పాలి అనంటే ఇప్పుడు చెప్పినటువంటి మంచి గుణాలు, ఉత్తమమైనటువంటి గుణాలని కలిగి ఉండడం, దీన్నే దైవీ సంపత్తు అని అంటారు. నింద్యమైనటువంటి గుణాలని కలిగి ఉండడాన్నే ఆసురీ సంపత్తు అని అంటారు. కాబట్టి ఇక్కడ శంకరులు ఏం ప్రార్థించారు, శంకరాచార్యులు వారు ఈ శ్లోకం ద్వారా ఏం ప్రార్థిస్తున్నారు అనంటే నాకు అటువంటి దైవీ సంపత్తుని ప్రసాదించు. తద్వారా ఈ ప్రార్థనలు చేయడం ద్వారా ఏం చేస్తున్నారు అనంటే నాకు అటువంటి దైవీ సంపత్తుని ప్రసాదించు అని ప్రార్థిస్తున్నారు. అంటే నాకు ప్రసాదించు అనంటే మనం ఏం ప్రార్థించాలి అని చూపిస్తున్నారు ఇక్కడ.
ఇదంతా జరిగినప్పుడు ఏమవుతుంది, అక్కడ భగవంతుడు ఏం చెప్పాడు, దైవీ సంపద్ విమోక్షాయ, ఈ దైవీ సంపత్తు ద్వారా మనం సంసారం నుంచి ముక్తిని పొందగలుగుతాము అని. ఇక్కడ కూడా శంకరులు అందుకే ముందు ఈ దైవీ సంపత్తుకు సంబంధించినటువంటి గుణాలన్నింటినీ కూడా ప్రార్థించి చివరికి ఏం ప్రార్థించారు అనంటే, వీట్లను నాకు ప్రసాదించడం ద్వారా చివరికి తారయ సంసార సాగరత, ఈ ఇటువంటి దైవీ గుణాలని నాకు ప్రసాదించి వీట్ల మూలకంగా నాకు సంసారం నుంచి బయటపడేటటువంటి మార్గాన్ని చూపించి నాకు మోక్షాన్ని ప్రసాదించు, తారయ సంసార సాగరత, సంసారం నుంచి నాకు ముక్తిని ప్రసాదించు అని చివరికి ఆ శ్లోకంలో ప్రార్థన చేసి ముగించారు. కాబట్టి ఇదంతా కూడా ఇక్కడ ఉన్న 6 శ్లోకాలని, దాంట్లో మొట్టమొదటి శ్లోకంలో ఇంత అర్థం ఉంది. కాబట్టి దీనంతా కూడా ఇటువంటి ప్రార్థనలు శంకరులు చేసి చూపించారు. చివరి శ్లోకంలో ఒక ప్రార్థన ఉంటుంది. ఏమిటి అనంటే, నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ శరణౌ ఇది షట్పది మదీయే వదన సరోజే సదా వసతు. ఈ 6 అంటే అక్కడ రెండు అర్థాలు. ఈ షట్పది అనేది ఏదైతే ఉందో అంటే ఈ 6 పదాలు, అక్కడ షట్పది అనేటటువంటి మాటకి 2 అర్థాలు వస్తాయి. ఒకటి ఈ షట్పది స్తోత్రం, ఇది చివరి శ్లోకంలో చెప్పిన మాట. ఒకటి షట్పది స్తోత్రం. ఈ షట్పది స్తోత్రం ఎప్పుడు కూడా నా నోట్లో నానుతూ ఉండుగాక, అంటే నేను ఎప్పుడు దీన్ని పఠిస్తూ ఉండుగాక, అలా నన్ను చెయ్యి, నాకు అనుగ్రహించు అని అదొక ప్రార్థన. అలా కూడా ఒక అర్థం, అంటే ఈ షట్పది స్తోత్రాన్ని ఎప్పుడు కూడా నేను పఠిస్తూ ఉండేట్టుగా చెయ్యి అని ఒక ప్రార్థన. అదేవిధంగా ఈ 6 పదాలు ఎప్పుడు కూడా నా నోట్లో ఉండేట్టుగా చెయ్యి అని. 6 పదాలు. ఏ 6 పదాలు అంటే, నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ శరణౌ అని 6 పదాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇది షట్పది మదీయే వదన సరోజే సదా వసతు, నా యొక్క వదనంలో, నా ముఖం, నేను ఎప్పుడు కూడా ఈ శ్లోకాన్ని, ఈ 6 పదాలని అథవా ఈ 6 శ్లోకాలు ఉన్నటువంటి ఈ స్తోత్రాన్ని 2 అర్థాలు కూడా వచ్చేట్టుగా రాశారు అక్కడ. షట్పది అంటే ఈ షట్పది స్తోత్రం అని కూడా ఒక అర్థం వస్తుంది. అదేవిధంగా షట్పది అని అంటే ఈ 6 పదాలు అని కూడా అర్థం వస్తుంది. ఏమిటి, నారాయణ కరుణామయ శరణం కర్వాణి తావకౌ శరణం, ఈ 6 పదాలు ఉన్నాయి. ఈ 6 పదాలు కూడా ఎప్పుడు కూడా నా నోట్లో ఉండుగాక, నేను ఈ 6 పదాలను ఎప్పుడు కూడా చెప్తూ ఉండాలి, ఇలా చెప్పడం ద్వారా నీ యొక్క అనుగ్రహం నాకు లభించుగాక అని కూడా చివరిలో ప్రార్థన చేసి ఈ స్తోత్రాన్ని ముగించారు. కాబట్టి ఇటువంటి ఆ అద్భుతమైన ఈ స్తోత్రాన్ని, ఇటువంటి అద్భుతమైన స్తోత్ర సాహిత్యాన్ని ఆదిశంకరులు విశేషంగా మనకు అందించారు. ఈ విధంగా సమస్త దేవతల యొక్క స్తోత్రాల్ని రచించారు. ఈశ్వరుడి మీద, అమ్మవారి మీద, గణపతి మీద, సుబ్రహ్మణ్య స్వామి, ఇలా అందరి దేవతల మీద కూడా, సామాన్యంగా అన్ని దేవతల మీద కూడా శంకరాచార్యుల వారు అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని రచించడమే కాకుండా ఆ స్తోత్రముల ద్వారా ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాల్ని, ఏ విషయాలనైతే గీతలో పరమాత్మ ఉపదేశించున్నాడో, మన పురాణ ఇతిహాసాదుల్లో ఎన్నో విషయాలున్నాయి, ఆ విషయాలన్నింటినీ కూడా ఉల్లేఖిస్తూ, అక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా సంగ్రహంగా ఉల్లేఖిస్తూ, పురాణాల్లో ఎన్నో సందర్భాల్లో ఉన్నటువంటి ఎన్నో విషయాల్ని కూడా శంకరులు అక్కడ సంక్షిప్తంగా చూపిస్తూ ఎన్నో అద్భుతమైనటువంటి స్తోత్రాల్ని రచించి ఆ భగవంతుడిని మనం ఎలా ప్రార్థించాలి అనేటటువంటి, ఇప్పుడు చెప్పినట్టుగా, ఆరంభంలో చెప్పినట్టుగా ఆ భాష, ఏ భాషతో మనం పరమాత్మను ఆశ్రయించాలి, పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలి, పరమాత్మ దగ్గర నుంచి ఏం కోరుకోవాలి, నిజంగా మనం కోరుకోవాల్సినటువంటివి ఏమిటి అనేటటువంటి వాటన్నిటిని కూడా ఇటువంటి అద్భుతమైన స్తోత్రాల్లో చూపించారు. కాబట్టి ఈ విధంగా ఆ భగవంతుడి విషయంలో అపారమైనటువంటి శ్రద్ధాభక్తిని కలిగినటువంటి వారై ఆ భగవంతుణ్ణి ఆశ్రయించి ఈ విధంగా భగవంతుణ్ణి స్తుతించి, భగవంతుణ్ణి ప్రార్థించి, ఈ భగవద్ అనుగ్రహానికి పాత్రులై ఈ జీవితాన్ని అందరూ కూడా సార్థకపరుచుకోవాలి. ఎన్ని పనులున్నా కూడా, చాలా పనులు ఉంటాయి, అందరికీ కూడా ఏవో పనులు ఉండనే ఉంటాయి. అందరూ కూడా 24 గంటలు ఇంట్లోనూ కూర్చుంటాం, అతను గుళ్ళో కూర్చొని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటామంటే అది ఎవరి వల్ల అయ్యే పని కాదు. కొంత సమయం దీనికోసం దొరుకుతుంది, కానీ మిగతా సమయం బాధ్యతలు ఉండనే ఉన్నాయి, ఎన్నో పనులు ఉన్నాయి. ఏదో ఉద్యోగం చేయాలి, చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, వ్యవహారాలు చేయాలి, అన్నీ ఉండనే ఉంటాయి. ఇంటి బాధ్యతలు ఉన్నాయి, బయట బాధ్యతలు ఉన్నాయి, అన్నీ కూడా ఉండనే ఉన్నాయి. కాబట్టి 24 గంటలు అథవా 365 రోజులు కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాం, జపం చేస్తూ ఉంటాం, ప్రాణాయామం చేస్తామంటే అది ఎవరి వల్ల అయ్యే పని కాదు. అందరికీ బయటికి రావాలి, బయట ప్రపంచంలోకి వెళ్ళాలి, వ్యవహారాలు చేయాలి, ఉండనే ఉంటాయి. బాధ్యతలను కూడా తప్పకుండా చేయాల్సిందే, వదలకూడదు ఎప్పుడు కూడా బాధ్యతల్ని. కానీ అవేమున్నా కూడా దీనికోసం కొంత సమయాన్ని అందరూ కూడా విశేషంగా పెట్టుకొని ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మీ అందరికీ కూడా నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క, అదేవిధంగా మా గురువర్యులు ప్రస్తుతం ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం యొక్క 36వ అధిపతులైనటువంటి జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి యందు సదాకాలం ఉండుగాక, అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో
మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి భక్తులు ఎంతోమంది, మీరంతా భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ తెలుగు భక్తులు, తెలుగు భాష యొక్క భక్తులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇంతసేపు తెలుగులో ప్రసంగించడం అయింది. అయితే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళలో ఇక్కడి వాళ్ళు కూడా, ఈ ప్రాంతం వాళ్ళు, హిందీ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఒక 2 మాటలు హిందీలో కూడా మాట్లాడాలి అని అనుకుంటున్నా అని నాకు అనిపించింది. ఒక 2 మాటలు మాట్లాడాలి వాళ్ళ కోసం అని కూడా నాకు అనిపించింది. కాబట్టి इस संदर्भ में आज जैसे अभी हमने तेलुगु भाषा में अपना भाषण करते हुए हमने कहा कि आज हम यहाँ आए हैं, जो तिरुमल तिरुपति देवस्थानम का जो मंदिर है, जो दिव्य सान्निध्य यहाँ विराजमान है, भगवान वेंकटेश्वर भगवान का, बालाजी का जो सान्निध्य यहाँ विराजमान है, आज यहाँ आकर भगवान का दर्शन प्राप्त करके हमारा मन बहुत बहुत प्रसन्न हो रहा है. मंदिर के द्वारा, इस तिरुमल तिरुपति देवस्थानम के द्वारा विशेष रूप से धर्म का प्रचार कार्य, बहुत प्रकार के धर्म प्रचार कार्य चल रहे हैं. दक्षिण भारत में हो या पूर्ण भारत में और देश विदेश में भी प्रचार कार्य विशेष रूप से हो रहे हैं. और भक्तों को इस हमारे धर्म मार्ग में और विशेष रूप से भगवान के इस भक्ति मार्ग में चलने की प्रेरणा देने के लिए बहुत प्रकार के काम इस मंदिर के द्वारा, तिरुमल तिरुपति देवस्थानम के द्वारा किए जा रहे हैं. ये बहुत बहुत संतोषजनक बात है. ऐसे बहुत सारे काम हो रहे हैं. इनमें से एक विशिष्ट काम ये हो रहा है कि जहाँ बहुत भक्त लोग रहते हैं, क्योंकि सभी लोग बार बार तिरुपति वहाँ तक नहीं जा सकते हैं, जिनके पास समय है, जिनके पास इसका मौका है और जिनके पास उसका योग भी है, वो लोग ही सिर्फ वहाँ तक जा सकते हैं, भगवान का दर्शन करके आ सकते हैं, कई एक बार तक वहाँ जाके आ सकते हैं. परंतु सभी लोगों को सदैव भगवान की कृपा प्राप्त होनी चाहिए. उसके लिए जहाँ भक्त लोग रहते हैं उसी जगह में, उसी प्रकार में एक मंदिर बनाकर वहाँ भगवान की मूर्ति की प्रतिष्ठा करके नित्य पूजा, उत्सव इत्यादियों का आचरण करते हुए सभी भक्तों को भगवान का अनुग्रह प्राप्त करने के लिए ये मंदिर निर्माण करने की एक व्यवस्था बहुत पुराना समय से चल रहा है. जैसे कि हम भी श्रृंगेरी पीठ, इस दक्षिणामनाय श्रृंगेरी पीठ के जो अधिष्ठात्री देवता है शारदा परमेश्वरी, शारदांबा को जगतगुरु आद्य शंकर भगवत्पादाचार्य जी ने श्रृंगेरी में प्रतिष्ठापित किया और इसके बाद इस पीठ की स्थापना उन्होंने की थी. इसीलिए इस पीठ का नाम है शारदा पीठ. शारदा देवी मतलब सरस्वती, सरस्वती का एक नाम ही शारदा परमेश्वरी. पुराण में जो सरस्वती है वही शारदांबा है, जो शारदांबा है वही सरस्वती है. इसीलिए यहाँ शारदा परमेश्वरी की मूर्ति की प्रतिष्ठा, शारदा परमेश्वरी की प्रतिष्ठा श्रृंगेरी क्षेत्र में करके पीठ की स्थापना शंकर भगवत्पादाचार्य जी ने की थी. इसीलिए इस पीठ का नाम शारदा पीठ. और ये दक्षिण दिशा का पीठ होने के कारण इसका नाम है दक्षिणामनाय श्रृंगेरी शारदा पीठ. इस पीठ के द्वारा विशेष रूप से सभी लोगों को ज्ञान, हमारे धर्म के तत्व का ज्ञान सभी लोगों को प्राप्त होना चाहिए. सभी लोगों को धार्मिक मार्गदर्शन प्राप्त होना चाहिए और सभी लोगों पर धार्मिक जागरण होना चाहिए. इसी कारण से भगवान के कई प्रकार के अवतार हैं. एक एक अवतार में भगवान ने दुष्टों का संहार किया, हथियार उठाकर दुष्टों का संहार किया. परंतु ये शंकर भगवत्पादाचार्य जी का जो अवतार है भगवान के, इस अवतार में उन्होंने किसी पर भी हथियार नहीं चलाया. भगवान जगतगुरु आद्य शंकर भगवत्पादाचार्य जी ने, क्योंकि उस समय में हथियार चलाने की आवश्यकता नहीं थी, उस समय में ज्ञान की आवश्यकता थी. जो भक्तों में, जो लोगों में जो अज्ञान था, हमारे जो वास्तविक तत्व जो है, शास्त्रों में जो तत्व कहा गया है, उसका ज्ञान लोगों को नहीं था. और बहुत लोगों ने उस समय में क्या किया, अपने अपनी इच्छा के अनुसार कुछ नया मार्ग का आरंभ करके अपनी इच्छा के अनुसार कुछ भी कह रहे थे. सभी लोगों को भ्रांत बनाते थे. सभी लोग, जो भी लोग कुछ भी कह रहे हैं, उन सबको सुनकर लोग भ्रमित हो जाते थे, लोगों में भ्रम पैदा करते थे बहुत लोग. ऐसा होने के कारण सभी लोग तत्व मार्ग को, धर्म मार्ग को छोड़कर गलत रास्ते में उस समय में सभी लोग जा रहे थे. इसीलिए सभी लोगों को ज्ञान प्रदान करके, जो तत्व है उसे उपदेश करके ठीक मार्ग में सभी लोगों को जाने की प्रेरणा देने के लिए भगवान गुरु के अवतार में आए हैं. जगत गुरु के अवतार में
भगवान आए हैं जगत गुरु श्री आद्य शंकर भगवत्पादाचार्य जी के रूप में, क्योंकि हमें ज्ञान प्रदान कौन करते हैं? गुरु ही करते हैं। गुरु के उपदेश से ही हमें ज्ञान मिलता है। आज दुनिया में जो साधारण बातें होती हैं उनका ज्ञान भी हमें गुरु के मार्गदर्शन से ही मिलना चाहिए। एक जो कुछ भी विचार होता है हम हमारी बुद्धि से सिर्फ थोड़ा दूर तक ही जा सकते हैं, लेकिन पूर्ण विचार को अगर हमें जानना चाहिए तो गुरु की आवश्यकता हमें बहुत ही आवश्यक है। गुरु का उपदेश की आवश्यकता हमें चाहिए। इसीलिए जब एक साधारण बातों का उपदेश के लिए ही हमें गुरु की आवश्यकता है, ये धार्मिक तत्व जो है ये तो बहुत बड़ी बात है, बहुत गंभीर विचार है। इसलिए इसका ज्ञान प्राप्त करने के लिए गुरु के उपदेश की आवश्यकता तो अवश्य ही होती है। इसीलिए भगवान ने गुरु के रूप में अवतार किया और इस धर्म के तत्व को भगवान ने उपदेश किया। किस मार्ग में हमें जाना चाहिए, कैसा रहना चाहिए। एक साधारण विचार से लेकर ऐसे व्यावहारिक दुनिया में हमें एक व्यक्ति को दूसरे व्यक्ति के साथ कैसा व्यवहार करना चाहिए, किस प्रकार हमें एक व्यक्ति के साथ व्यवहार करना चाहिए, इस साधारण बात को, क्योंकि ये तो बहुत साधारण बात है, इसका ज्ञान तो हमें होना ही चाहिए। एक व्यक्ति के साथ हमें कैसा बात करना चाहिए, कैसा व्यवहार करना चाहिए, ये तो बहुत साधारण बात होता है, सभी लोगों के लिए एक साधारण बात होती है। परंतु इस बात से लेकर जो बहुत बड़ा तत्व है, अद्वैत तत्व, जो उपनिषदों में कहा गया है, उस तत्व तक बहुत प्रकार के विचारों को जगत गुरु आद्य शंकर भगवत्पादाचार्य जी ने उपदेश किया। इसीलिए ऐसे ज्ञान सभी लोगों को मिलना चाहिए, इस तत्व का ज्ञान सभी लोगों को मिलना चाहिए। इसीलिए शंकराचार्य जी ने हमारे देश की 4 दिशाओं में 4 आमनाय पीठों की स्थापना की थी। इन आमनाय पीठों में से जो दक्षिण दिशा का पीठ है, श्रृंगेरी क्षेत्र में प्रतिष्ठापित इस दक्षिणामनाय श्रृंगेरी शारदा पीठ, इस पीठ के द्वारा विशेष रूप से लोगों को धार्मिक मार्गदर्शन होना चाहिए, धार्मिक ज्ञान, धर्म के तत्व का ज्ञान लोगों को मिलना चाहिए। इसी उद्देश्य से शंकराचार्य जी ने इस पीठ की स्थापना की और ज्ञान हमें गुरु से मिलता है, इसीलिए यहाँ एक गुरु परंपरा की व्यवस्था उन्होंने की थी। उनकी आज्ञा से गुरु परंपरा यहाँ प्रारंभ होकर अभी भी अविच्छिन्न रूप से गुरु परंपरा यहाँ प्रचलित है और पूरे विश्व को ज्ञान प्रदान करने वाली देवता सरस्वती है। इसीलिए सरस्वती के जो स्वरूप है शारदा परमेश्वरी, देवी शारदा परमेश्वरी की प्रतिष्ठा करके देवी की कृपा से ये कार्य पीठ के द्वारा अच्छी तरह होना चाहिए, इस उद्देश्य से उन्होंने देवी शारदांबा की प्रतिष्ठा की थी। इसीलिए इसका नाम शारदा पीठ है और इस शारदा पीठ परंपरा में अविच्छिन्न गुरु परंपरा विराजमान है। इस पीठ के अविच्छिन्न गुरुपीठ की अविच्छिन्न गुरु परंपरा में हमारे परम पूज्य गुरुदेव अब जो इस पीठ के 36वें शंकराचार्य के रूप में विराजमान है, जगत गुरु श्री श्री भारती तीर्थ जी महाराज, उनकी कृपा से आप सभी लोगों को सभी प्रकार के श्रेय प्राप्त हो। और विशेष रूप से जैसा अभी हमने कहा, इस पीठ के द्वारा भी जैसा हम कई जगहों में जहाँ जहाँ शिष्य होते हैं, जहाँ जहाँ भक्त लोग होते हैं, वहाँ हम शारदा परमेश्वरी के मंदिर को बनाते हैं। जैसा अभी इस दिल्ली में तो लगभग 60 साल पहले से ही यहाँ शारदा परमेश्वरी का मंदिर विराजमान है, यहाँ वसंत विहार में मंदिर विराजमान है। मतलब उतना पहले से ही यहाँ जहाँ जहाँ शिष्य लोग रहते हैं वहाँ एक मठ का एक शाखा का निर्माण करके वहाँ देवी की प्रतिष्ठा करके विशेष रूप से वहाँ भी धर्म प्रचार कार्य किया जाता है। इस परंपरा, ऐसी परंपरा प्राचीन काल से आ रही है। ऐसा ही विशेष रूप से भगवान की कृपा सभी लोगों को प्राप्त होना चाहिए, इस उद्देश्य से तिरुमला तिरुपति देवस्थानम के द्वारा यहाँ ये मंदिर, भगवान बालाजी का मंदिर का निर्माण यहाँ किया गया है और बहुत सारे भक्त लोग यहाँ आकर भगवान की कृपा का पात्र बन रहे हैं। ये बहुत बहुत संतोषजनक बात है। ऐसे पवित्र स्थल में आज हमारा ये आगमन, हमें बहुत बहुत आगमन के द्वारा हमारा मन बहुत बहुत प्रसन्न हो रहा है और इस संदर्भ में हम आप सबको नारायण स्मरण पूर्वक आशीर्वाद दे रहे हैं। शारदा चंद्रमौळीश्वरों की कृपा से
हमारे गुरुदेव की कृपा से आप सभी लोगों को सभी प्रकार के श्रेय प्राप्त होवे, ऐसा हम इस संदर्भ में आशीर्वाद दे रहे हैं। सभी लोगों को मंदिर में जाना है और भगवान की कृपा का पात्र बनना चाहिए। हम सभी जगह में बोलते रहते हैं कि हमें कब मंदिर जाना है, कब कब हमें मंदिर जाना चाहिए। हर रोज़ जाना चाहिए, हर रोज़ मंदिर में जाना है। कुछ पल तक, कुछ मिनट तक वहाँ जाके भगवान की प्रार्थना हमें अवश्य करना। जहाँ हम रहते हैं, जहाँ मंदिर है, वहाँ जाके हमें भगवान की प्रार्थना अवश्य करना चाहिए। कुछ लोग ऐसा कह सकते हैं कि ऐसा कहेंगे कि हमें बहुत कुछ काम है, इसलिए हमें हर रोज़ मंदिर तक जाने का समय नहीं है हमारे पास, ऐसा कुछ लोग कहेंगे। ठीक है, अगर ऐसा काम होगा, कुछ लोगों के मंदिर जाने के लिए, हर रोज़ मंदिर जाने के लिए समय नहीं उनके पास नहीं होगा, तो 2 दिन में एक बार जाना चाहिए। एक दिन छोड़कर एक दिन मंदिर तक जाना चाहिए, मंदिर जाके आना चाहिए। नहीं, हमारे पास उसके लिए भी समय नहीं है तो ठीक है, एक हफ्ते में 2 बार, कम से कम 2 बार जाके आना चाहिए मंदिर में। नहीं 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 महाराज, हमारे पास उतना भी समय नहीं है, बहुत काम है, हमारा जो काम है उसे हमें ही करना पड़ता है और कोई नहीं है करने वाला, कोई नहीं है, इसलिए हमें बहुत कुछ काम है, हमें ही करना पड़ेगा, इसलिए अगर वो काम नहीं करेंगे तो हमें बहुत नुकसान हो जाएगा, इसीलिए हफ्ते में 2 बार भी जाने के लिए हमारे पास समय नहीं है। अगर ऐसा कोई कहेंगे तो ठीक है, हफ्ते में कम से कम 1 बार जाना चाहिए, कम से कम अवश्य 1 बार तो अवश्य ही जाना ही चाहिए। नहीं नहीं, कम हफ्ते में हम 1 बार भी नहीं जा सकते हैं, ऐसा नहीं कहना चाहिए, बस उतना ही। 1 हफ्ते से ज़्यादा समय की अनुमति नहीं है, सिर्फ हफ्ते में कम से कम 1 बार तो अवश्य ही जाना ही चाहिए। नहीं, हमारे पास उतना भी समय, उतना काम तो इस दुनिया में हम जानते हैं कि शायद प्रधानमंत्री और राष्ट्रपति को भी उतना काम नहीं रहेगा कि हफ्ते में 10 मिनट तक हम मंदिर तक नहीं जा सकते। उनको बहुत काम हो सकता है, बहुत काम होता है, परंतु उतना काम किसी को भी नहीं होगा कि हफ्ते में कम से कम 10 मिनट तक भी हम मंदिर को नहीं जा सकते हैं, मंदिर जाने के लिए नहीं दे सकते हैं। उतना काम इस दुनिया में किसी को भी नहीं होगा, उतना काम किसी के पास नहीं होगा, इसीलिए हमें जाना चाहिए, मंदिर में जाना चाहिए। यहाँ और एक मुख्य विचार ये भी है कि हमें भी मंदिर जाना चाहिए और हमारे साथ साथ हमारे बच्चों को भी लेके जाना चाहिए। बच्चों को भी हमें मंदिर ले जाना चाहिए। ये जो हमारी भारतीय संस्कृति जो है, ये जो भव्य परंपरा जो है, इसका प्रशिक्षण और इसका ज्ञान बच्चों को हमें अवश्य देना चाहिए। हमें क्यों मंदिर जाना चाहिए, भगवान कौन है, भगवान का क्या तत्व है, हमें क्यों जाना चाहिए, और हमारा धार्मिक परंपरा जो है ये कितना भव्य परंपरा है, इन विचारों का प्रशिक्षण बच्चों को बचपन से ही मिलना चाहिए। ऐसा अगर हम अच्छे संस्कार भगवान को, हमारे बच्चों को अगर देंगे, तब उससे क्या होगा, विशेष रूप से उनके जीवन में वे अच्छे स्थिति प्राप्त कर सकते हैं जीवन में। इसीलिए ये जो आध्यात्मिक संस्कार जो है ये बच्चों के लिए बहुत बहुत आवश्यक है। इसीलिए जाने के समय हमारे बच्चों को भी साथ में लेके जाना चाहिए और भगवान के समीप सानिध्य में जिन स्तोत्रों का, जिन श्लोकों का पाठ करना चाहिए उनको भी सिखाना चाहिए, बच्चों को भी सिखाना चाहिए बचपन से। ऐसा अच्छा संस्कार हर एक घर में, हर एक बच्चे को, हर एक व्यक्ति को अवश्य ही मिलना चाहिए। इसीलिए विशेष रूप से हम इस संदर्भ में कहना चाहते हैं कि भगवान की कृपा का पात्र बनने का प्रयास सभी लोग करें। भगवान सभी लोगों को अनुग्रहित करने के लिए सदैव तैयार रहते हैं। भगवान कभी ऐसा नहीं कहते, जो भगवान के पास आएगा उसको देखकर भगवान ऐसा नहीं कभी भी ऐसा नहीं कहते कि मैं इसका अनुग्रह नहीं करूंगा। जो भी भगवान के शरण में आएगा उसको अवश्य भगवान अनुग्रह करेगा, इसमें कोई संदेह नहीं है। परंतु हमें जाना चाहिए भगवान के पास, हमें अवश्य ही जाना चाहिए। मैं भगवान के पास नहीं जाऊंगा फिर भी मुझे भगवान की कृपा मिलनी है, अगर ऐसा हम कहेंगे ये कभी संभव नहीं है। अगर हम जाएंगे तो भगवान के पास आने वाला कोई भी हो, चाहे वो अमीर हो या गरीब हो, अच्छा पंडित हो या पामर हो, कोई भी हो, वो अगर भगवान के पास आएगा उसको अवश्य ही भगवान का अनुग्रह मिलेगा, इसमें कोई संदेह नहीं है। इस बात को स्वयं भगवान ने ही गीता में कहा कि समोहम सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रियः ये भजन्ति तु माम भक्त्या मयि ते तेषु चाप्यहम्। मैं सबके लिए समान हूं और सभी लोग मेरे लिए समान हैं, परंतु जो मेरे पास आते हैं उनमें से, जो मेरे शरण में आते हैं उनमें से सभी लोग मेरे लिए समान है। इस दुनिया में बहुत प्रकार के विभाग हो सकते हैं, ये अमीर है, ये गरीब है, ये पंडित है, ये पामर है, ये महाराज है, ये सेवक है, ये मंद बुद्धि है, ये बुद्धिशाली है,
ऐसे विभाग इस दुनिया में हो सकते हैं, परंतु ये सब सिर्फ दुनिया में होते हैं। जब हम भगवान के पास जाते हैं, ये सभी सारे विभागों के जो भी लोग रहते हैं, अगर ये सब एक बार भगवान के समीप सानिध्य में आ जाते हैं, तब सिर्फ दो ही विभाग होता है, एक भगवान और दूसरा भक्त। बस यही दोनों विभाग भगवान के पास होते हैं। इसी बात को भगवान गीता में कह रहे हैं। इसीलिए किसी को भी ऐसा नहीं सोचना चाहिए कि मुझे भगवान अनुग्रह करेंगे या नहीं, क्या मैं भगवान के अनुग्रह का योग्य हूँ या नहीं, ऐसा हमें कभी भी सोचना नहीं चाहिए। सभी लोगों को अपने अपने भक्ति के अनुसार, अपनी अपनी भक्ति के अनुसार भगवान अवश्य ही अनुग्रह करेंगे। अनुग्रह प्राप्त करने का अवसर और अनुग्रह करने की योग्यता सभी लोगों को है। इसीलिए इस जीवन में जितने भी कार्य होते हैं, हमें जो भी जिम्मेदारियां होती हैं, जो भी कर्तव्य हमें होते हैं, उनको भी अच्छी तरह करना चाहिए, उसमें उसको कभी नहीं छोड़ना चाहिए। और उनके साथ साथ भगवान की भक्ति, इस साधना को भी हमें अवश्य ही करना चाहिए। जैसा अभी अभी हमने भाषण में कहा, इसीलिए शंकर भगवत्पादाचार्य जी ने कई प्रकार के स्तोत्रों की रचना की, ताकि सभी लोग उन स्तोत्रों का पाठ करके भगवान की कृपा का पात्र बने। इसी उद्देश्य से शंकराचार्य जी ने कई प्रकार, जो अभी आज के समय में सब है, हर एक आस्तिक के घर में हर रोज जो स्तोत्र पढ़े जाते हैं, जैसे कि गणेश पंचरत्न स्तोत्र, उदाकरात्म मोदकम इत्यादि, जो गणेश पंचरत्न स्तोत्र हो, शिवानंद लहरी हो, सौंदर्य लहरी इत्यादि बहुत सारे स्तोत्र शंकर भगवत्पादाचार्य जी से लिखे गए हैं। इन स्तोत्रों का पाठ करने से भगवान की कृपा हमें मिलती है। इसीलिए ऐसा हम सभी लोगों को इस संदर्भ में कहना चाहते हैं कि सभी लोगों को भगवान की कृपा प्राप्त हो, ऐसा हम इस संदर्भ में कहकर अब हमारी इस यात्रा में अभी यहाँ हमारा आगमन हुआ है। इसके लिए यहाँ के जो अधिकारीगण हैं, तिरुमला तिरुपति देवस्थानम के और पूर्ण इस उत्तर भारत के जो अधिकारी के रूप में जो नियुक्त हैं सुमंत रेड्डी जी, उनको हम नारायण स्मरण पूर्वक आशीर्वाद दे रहे हैं। ये बहुत बड़ी सौभाग्य की बात है आपके लिए, क्योंकि भगवान की सेवा करने का ये अवसर आपको मिला है। इसीलिए आपसे ये भगवान की सेवा अच्छी तरह हो और उसके द्वारा आपको सभी प्रकार के श्रेय प्राप्त होवें, ऐसा हम इस संदर्भ में नारायण स्मरण पूर्वक आशीर्वाद दे रहे हैं। और यहाँ के जो मेंबर हैं, जो मूर्ति जी है हमारे साथ हैं, मूर्ति जी है, और यहाँ के जो भी भक्तगण हैं जो यहाँ आ रहे हैं, यहाँ के हमारे सामने आज हैं, जो भी यहाँ भगवान की सेवा में हैं, आप सबको भी हम आशीर्वाद दे रहे हैं। और जो भी भक्तगण आज यहाँ उपस्थित हैं, आप सबको भी हम नारायण स्मरण पूर्वक आशीर्वाद दे रहे हैं। और जो यहाँ भगवान के सानिध्य में रहकर भगवान का हर रोज पूजा आराधन इत्यादि बहुत भक्ति से कर रहे हैं सभी अर्चक लोग, उनको भी हम नारायण स्मरण पूर्वक आशीर्वाद देकर सभी लोगों को और एक बार आशीर्वाद देकर इस भाषण को यहाँ विराम देते हैं। हर नमः पार्वती पतये, हर हर महादेव।